అని లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులని నిర్బంధించారని ఇట్లాంటి కేసులు పెట్టి నేర చరిత్రుడని ఆయనే సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు. వాళ్ళ మీడియా ఉంది కదా బాకాలు వస్తుంది, ఈ మమ్మల్ని అందరినీ నేరస్తులని చూపెడద్ది, ఇది ఒక వ్యూహంగా చేసుకొచ్చాడు ఆయన అని చెప్పుకొచ్చారు, ప్రజలు గమనిస్తారు అనేసి. ఇప్పుడు జరుగుతున్నది కూడా రేపు పొద్దున ఎలక్షన్స్ టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కళ్ళ మీదన 40 నుంచి 50 కేసులు ఉంటాయి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అప్పుడు ఈనాడు జ్యోతి రాస్తాయి, ఆ 4 మీడియా దాని మీద డిబేట్లు పెడతాయి. ఒక్కొక్క టోటల్గా 175 మందిలో 100 మంది మీదనేమో 50 కేసులు ఉన్నాయి, 30 మంది మీదనేమో 40 కేసులు ఉన్నాయి, 20 మంది మీదనేమో 10-15 కేసులు ఉన్నాయి. ఇలా మొత్తం 175 మందిని నేర చరిత్రలనే తీసుకొచ్చి పెట్టాడు. అంటే విధ్వంస పాలన మళ్ళీ తీసుకొద్దాం అనుకుంటున్నాడు, రాక్షసుడు అని చెప్పాలని అనుకుంటూ చేస్తున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ. మొన్నే అన్నారుగా బాబు గారు, నేరస్తుల ముసుగులో రాజకీయ నాయకులు నేరస్తులు ముసుగేసుకుని అలాంటి వాళ్ళు ఎలా రాణిస్తారని అన్నారుగా. అదే కదా, దాంట్లో అదొక స్ట్రాటజీ ఆయన చేసేది ఎప్పుడు కూడా, అదొక స్ట్రాటజీ అనమాట. దాంతో పాటుగా కార్యకర్తలు సాధారణంగా ఎలక్షన్స్ అప్పుడు ఏం చేస్తారు, రాజకీయ కార్యకలాపాలలో ఇలాంటి కేసులు ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తారు. అంటే అభ్యర్థి వెనకాల తిరక్క, నువ్వు బయటికి రాబాక, వస్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతాం అనేటటువంటిది బైండ్ ఓవర్ కేసులు అంటారు అనమాట. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ఎన్నికల